దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఈ దేశం బాగుపడాలి అని అతిగా మాట్లాడుతుంటారు, కానీ చేసేదేమి ఉండరు. ఎందుకంటే ఈ పార్టీలన్నీ పనికిరావని ఎప్పటి నుంచో చూసిండ్రు, కానీ అవే పార్టీలను గౌరవిస్తున్నారు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్టులు కానీ ఎవరైనా పర్లేదు, ఈ పార్టీలతోటి ఎలాంటి లాభం లేదని తెలిసి కూడా ఆ పార్టీలలో ఉంటున్నారు, వాళ్ళనే గౌరవిస్తున్నారు. అంతేకాకుండా ఎలక్షన్స్ వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి ఆశపడుతున్నారు, బిర్యానీలకు ఆశపడుతున్నారు. కొంతమంది అయితే మాకు డబ్బులు అని డిమాండ్ కూడా చేస్తున్నారు. అందుకొరకు ఈ దేశము అభివృద్ధి అయితే లేదు. అందుకొరకు మనం చేయవలసింది ఏమిటి అని చూసినట్టయితే, గతంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే అభివృద్ధిని నిరోధక శక్తులుగా ఉన్నాయో వాళ్ళను దూరం వెళ్ళగొట్టాలి. ఎందుకంటే కొన్ని పార్టీలు వాళ్ళు బాగుపడడం కొరకే ఉన్నాయి, కానీ దేశం బాగుపడకు లేవు. ఇంకొక విచిత్రం ఏంటంటే, దేశం కొరకు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అవుతారు, కానీ దేశాభివృద్ధి కొరకు వాళ్ళు ఏమి చెయ్యరు. ఇంకో విధంగా చెప్పాలంటే, నిజానికి వాళ్ళంతా దేశద్రోహులు. ఇలాంటి వాళ్ళతో దేశం అభివృద్ధి కాదు. కనుక కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వాలి. పర్టికులర్గా ఏ పార్టీ అయితే మార్పు తీసుకొస్తాము అని అంటుందో వాటికి తప్పకుండా సహకరించాలి. అలాంటి పార్టీ ఒకే ఒక పార్టీ, అది రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ. ఇది మేధావులతో కూడుకున్నది మరియు మార్పులకు సంబంధించినది. కాబట్టి ఇలాంటి పార్టీలతో మీరు కూర్చున్నట్టయితే మనం బాగుపడతాం, మీరు బాగుపడతాం. అదేవిధంగా ఎవరైతే మాకు తోడు అవుతారో వాళ్ళంతా దేశభక్తులైపోతారు అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నాం.